పాపంలో మోయిటి ఎవరి వల్ల అవుతుందా? మనం చేసిన పాపాలన్నీ ఎవడైనా మోస్తాడా? మనం తప్పు చేసి ఒక మర్డర్ చేసి, నేను పలానా మర్డర్ చేశాను, దయచేసి నేను చేసిన మర్డర్ ఏదో నీ మీద వేసుకోమంటే ఎవడన్నా వేసుకుంటాడా? ఆ పాపాన్ని ఒప్పుకుంటాడా? పలానా గుళ్ళకి వెళ్ళి దొంగతనం చేసిండ్రా, లక్షల రూపాయలు సంపాదించి పట్టుకొచ్చాను, ఆ గుడి అంతా బద్దలు కొట్టాను, వెండి బంగారాలను పట్టుకొచ్చేసాను, దయచేసి పోలీసులు నా కోసం వెతుకుతున్నారు, ఇదిగో ఈ దొంగతనం నీ మీద వేసుకోమంటే ఎవరన్నా వేసుకుంటారా అండి? వేసుకుంటారా? వేసుకోరు. పలావాడిని కొట్టొచ్చిండ్రా, నేనే కొట్టాను, నువ్వు ఒప్పుకోమంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఎవడు ఒప్పుకోడు. ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా, ఎన్ని అవకతవకలు చేస్తున్నా, ఇవన్నీ కూడా యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, నీ పాపములన్నీ నా భుజం మీద వేసుకుంటా అన్నాడు. మన పాపాలైన భుజం మీద వేసుకుంటా అంట. ఆయనకి ఏం పని అంటే, ఆయన మన తండ్రి. తన పిల్లలు చనిపోతుంటే ఆయనకి ఇష్టం లేదు, తన పిల్లలు బాగుపడాలని, తన పిల్లలు బ్రతకాలని కోరుకునే దేవుడు. కాబట్టి నీ పాపములన్నీ నా వీపు వెనక తట్టు పడేస్తాను, నా భుజం మీద పడే. నువ్వు చేసిన మర్డర్లు కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, బూతులు కానివ్వండి, పోకిరి మాటలు కానివ్వండి, సరసక్తులు కానివ్వండి, నీ మనసు చెడిపోయి చేసిన ప్రతి పాపాన్ని కూడా నా భుజం మీద వేసుకుంటాను, దయచేసి ఆ పాపాన్ని నాకు ఇచ్చేయి. నువ్వు బాధపడకరా, నువ్వు సంతోషంగా ఉండు, సమాధానంగా ఉండు, నేను చచ్చైనా సరే నీకు సంతోషాన్ని ఇస్తాను. యేసు ప్రభువు మన పాపములన్నీ భుజం మీద వేసుకున్నాడు లేదా? ఎంతకంటే మంచి గొప్ప దేవుడు ఎవరు దొరుకుతారండి మనకి? మన పాపాలు ఒప్పుకుని, మన పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకుని మనందరికీ విడుదల దయచేసి దేవుడి కంటే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నాడు భూమి మీద? ఎవడన్నా ఉన్నాడు మన పాపాన్ని ఒప్పుకునే దేవుడు? మన పాపాల నిమిత్తం ఆయన ఒప్పుకోలు పడ్డాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చి మనందరికీ విడుదల దయచేసాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆ పాపాన్ని మోయటం ఎవరి వల్ల కాదు. నా పాపములు భరింపజాలనివి, అవి నా మనసు ఎప్పుడు బాధపెడుతూ ఉన్నాయి, నన్ను గిచ్చుగిచ్చుతూ ఉన్నాయి, నన్ను చూసినప్పుడల్లా విక్రిస్తూ ఉన్నాయి, నా పాపములు నన్ను అధిక శోకానికి గురి చేస్తున్నాయి. నేను దావీదు అంటున్నాడు, అటువంటి గొప్ప పాపాలు మోయగల శక్తిమంతుడు ఎవడు? ఇదిగో ఆయనే, నా ప్రభువే, నా పాపములన్నీ మోయగల సమర్థుడు, నా పాపములు భరించగల శక్తి ఆయనకే ఉంది అని దావీదు చెప్తున్నాడు. యోహాను గారు ఏమంటున్నాడు తన శిష్యుని, ఇదిగో లోక పాపములు మోసుకుపోయే గొర్రె పిల్ల. లోకంలో ఎంతమంది ఉన్నారు చేసిన ప్రతి పాపమును, ప్రతి మనుషుడు చేసిన అపరాధాన్ని మోసుకుపోవటానికి వచ్చిన గొర్రెపిల్ల అదిగోవయ్యా యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల. ఆయన అధిక శక్తిమంతుడు, అధిక బలవంతుడు. ఆ పాపము మోయగల శక్తి ఆయనకే ఉంది, మన అపరాధములని భరించే శక్తి ఆయనకే ఉంది. చనిపోయిన వాడిని సైతం బ్రతికించగల శక్తిమంతుడు ఆయనే. నిజంగా ఆత్మీయంగా చనిపోతే దేవుని సన్నిధికి రావాలి. నేను చనిపోయిన ఆయన, నా జీవితంలో ఎన్నో తప్పులు చేసి, ఎన్నో పాపాలు చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను పవిత్రుడిగా మార్చు, పరిశుద్ధుడిగా మార్చు. ఒక మనిషి రూపంగా ఉన్నాను, నేను ఒక పశువులా ప్రవర్తించాను కాబట్టి ఈ రోజున మనిషిగా మార్చున్నాయన. కనీసం నైతిక విలువ కలిగి జీవించడానికి నాకు కృపను దయచేనైనా, బ్రతికే అవకాశమేనైనా.